మిగతా పార్లమెంటు నియోజకవర్గాల పరిస్థితి ఎట్లా ఉంది, ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, పోలింగ్ గతంలో ఎంత జరిగింది, ఇప్పుడు పరిస్థితులు ఏంటో ఒకసారి చూద్దాము. ఆదిలాబాద్ వెళదాం. ఆదిలాబాద్ నియోజకవర్గంలో సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, అలాగే ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్ ఉన్నాయి. మొత్తం 14,89,790 మంది ఓటర్లు, సుమారు 15 లక్షల మంది ఓటర్లు ఉంటే గతంలో 2019 ఎన్నికల్లో 71.42% అక్కడ పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్కి సంబంధించి అక్కడ కూడా కొంత ఎక్కువ, గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో అరకు ఎలా అయితే అనుకున్నామో ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి ఆదిలాబాద్లో ఎక్కువ గిరిజనులు, అలాగే ఎక్కువగా తండాల్లో హ్యామ్లెట్ విలేజెస్ ఉంటాయి, కొంత వెనకబడిన ప్రాంతం. సో గతంలో బీజేపీ ప్రాతినిధ్యం వహించింది. ఈసారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకి అప్డేట్ చేస్తారు. చంద్రశేఖర్, లోక్సభ అసెంబ్లీ స్థానాలకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ఆదిలాబాద్లో అయితే ముఖ్యంగా ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి మనం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాం. ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ముఖ్యంగా భారీ వర్షాలు అయితే ఉన్నాయి. మనం మార్నింగ్ నుంచి అయితే ఇప్పటికీ ఈవీఎంల పంపిణీ కానీ కలెక్టర్ వెంకటేష్ దౌత్తో అయితే మనం మాట్లాడడం జరిగింది. ఇప్పటికైతే కలెక్టర్ అయితే ఆసిఫాబాద్ జిల్లాలో అయితే అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. అట్లాగే అదేవిధంగా నిర్మల్, అటు ఆదిలాబాద్లో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. లోక్సభ స్థానాల పరిధిలో అయితే దాదాపుగా ఉన్న పోలింగ్ కేంద్రాలు అయితే 2200 పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికీ సర్వం సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు అయితే. ఇప్పటికైతే ఆదిలాబాద్ జిల్లాలో అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు జిల్లా ఎస్పీలు కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతమైన ఏదైతే సమస్యాత్మక ప్రాంతమైందో ముతోలు కానీ బోధ్ కానీ దీంట్లో ఇప్పటికైతే కొంత సిఆర్పిఎఫ్ బలగాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికైతే అదనపు పోలీస్ ఫోర్స్ తోటి ప్రత్యేక పహారా అయితే కాస్తున్నారు. ఇది జిల్లాలో అయితే ముఖ్యంగా ఇటు ఆదిలాబాదు, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఇప్పటికైతే ప్రచారాలు అయితే ముగిశాయి. ఇక రేపటి నుంచి ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే ఇక్కడ పోలింగ్ జరగనున్నది. ఎందుకంటే ఇక్కడ సమస్యాత్మక ప్రాంతం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇక్కడ అధికారులు అయితే 4 గంటల వరకైతే పోలింగ్ నిర్వహించే ప్రయత్నం చేశారు. ఇక్కడ 292 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటికైతే 7,000 మందితోటైతే పోలీసులు ప్రహారా కాస్తున్నారు. ఏదైతే ఒక 10,000 మందితోటైతే ఇక్కడ ఎన్నికల అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికైతే ఏఓలు కానీ పీఓలు కానీ ఇప్పటికైతే చేశారు. ఇప్పటికైతే ఈవీఎంలను తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో మొదటగా అక్కడికి బయలుదేరారు. ఇక్కడ ఏదైతే దగ్గరుండి ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీలు కానీ పోలీసు బందోబస్తుతోటి రూట్ మ్యాప్ అయితే క్లియర్ చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఇక్కడ తిరియాని కానీ మంగి కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాలలో ఏదైతే పోలింగ్ నిషేధించినా కూడా ఇక్కడ కొంత కలెక్టర్ వాళ్లకు సర్దుమణికి చెప్పి అక్కడ ఉన్న ఏర్పాట్లు అయితే అన్ని చేశారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయితే ఇటు పోలీసులు కానీ అధికారులు కానీ అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టయితే మనం ఇప్పటికే కలెక్టర్ని అయితే మనం అడిగి తెలుసుకున్నాము. అదేవిధంగా పోలీసులు కూడా ఇప్పటి నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. అదేవిధంగా షాడో టీంలు కానీ స్పెషల్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ బలగాలతో అయితే ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు చేసినట్టు మనకు జిల్లా ఎస్పీ కూడా తెలిపారు. అదేవిధంగా ఇటు ముతోల్ కానీ బైన్సా, నిర్మల్, ఇప్పటికే ఉన్న ఖానాపూర్ కానీ అన్ని సమస్యాత్మక ప్రాంతాలలో ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ప్రాణహిత ప్రాంతం ఇటు ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర పరిహార ప్రాంతమైన వాంకిడి, ఛత్తీస్గఢ్ ఏదైతే పరిహారక ప్రాంతాలలో ఇటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైతే ప్రత్యేక నిఘా అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాం. ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం. రైట్, ఆదిలాబాద్ పరిస్థితి ఎలా ఉంటే ఇక భువనగిరి, నల్గొండ జిల్లాకు సంబంధించి మరో పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ భువనగిరికి సంబంధించి భువనగిరి, ఇబ్రహీంపట్నం